ఆకారాలు కల్పించింది తిన్నే ఏమవుతుంది గాడిద ఏమవుకోడు కదా. ఆకారాలు వెనకాల ఏముందో తెలుసా? చెప్పు. దెయ్యం ఉంది ఆకారంలో. బైబిల్ చెప్తుంది ఇదిగో, విగ్రహాలలో దేవత్వము లేదు. కానీ చెప్పండి, ఇంకో తత్వం ఇంకొకడు ఉన్నాడు, ఆడు బయటికి దేవుళ్ళ ఉంటాడు. యెహోవా దేవుడు అందులో. ఏరా గోవర్ధను, గోర్జం బాగానే పెరిగినట్టుంది. లఫుట్ లంగా నా కొడక. అరే నీ అమ్మ తెల్లారి లేస్తే ఎరుపుకు మాటలు తప్ప మీకు ఏం మాటలు దావారా? నీ బైబుల్లో ఉన్న చెప్పుకోరా నీ దేవుని గురించి. తెల్లారి లేస్తే విగ్రహారాధన, అన్యులు ఇట్లా అట్లా అంటారు. మరి మా మొట్టల కాడికి వచ్చేదాకా మీకు తెల్లారదు. సో ఎరుపుకు మాటలు చెప్తున్నారా? గుద్ద చింపి దెంగతో ఉండాలి లంచా కొడక. ఈ తాశీలు గుద్ద దెంగ. సో లంగపూలు మాట్లాడితే గుద్దల గెడపారలు దింపుతూ ఉన్నా. అప్పుడు ఏకేపాల్ ఏక్ పాస్టర్ నా కొడక. ఏ భారత్ జై జై శ్రీరామ్. గుద్దల గుణపాలు దింపుతాను లంచా కొడక. ఫస్ట్ నీ హాస్పిటల్ చూపించుకోరా. నీ ఏసు ఏం బీకలే, బొచ్చు మమ్మల్ని ఏం బీకుతాడు. ఎర్రిపు కొత్తలనమ్మంట. జై శ్రీరామ్. ఏం లేదు, ప్రతి ఇంటి ముందు ధర్మో రక్షతి రక్షిత అని ఎలాగైతే మనం ఒకటి పెట్టుకుంటాం చూడండి, అలానే మేరీ లంజా ఏసు లంజా కొడుకని పెట్టుకోండి. ఎవడన్నా మీ ఇళ్ళ దగ్గరకు వస్తాడేమో చూడండి.